ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఆయన జ్ఞానాన్ని వాక్యమైన రూపంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. నేను ఇలా జీవించాను, ఇలా నడవండి అని ఆయన మార్గము మనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని మార్గంలో నడవకుండా మనము ఈ లోకానుసారమైనటువంటి మార్గంలో నడిస్తే, అదేవిధంగా దేవుని జ్ఞానము గైకొనకుండా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గైకొంటే ఏమవుతుందండి? ఈ లోకపు జ్ఞానము దేవునికి వెర్రితనంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంని, మనుషులను కానీ లోకాన్ని కానీ ఆశ్రయించకుండా మనము దేవునిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలండి. అప్పుడు మనము చనిపోయినా కూడా రెండో మరణంలోకి వెళ్లకుండా మనము సర్వసత్యంలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఇక్కడి నుంచి పరలోకానికి కూడా ఖచ్చితంగా వెళ్తాం. దేవుడు ఖచ్చితంగా మనం ఆయన వాక్యానుసారంగా బ్రతికి అదేవిధంగా ఆయన మార్గంలో నడిస్తే ఆయన ఖచ్చితంగా మనకు పరలోక రాజ్యం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పరలోక రాజ్యంలో కూడా కొన్ని స్టేజెస్ అనేటివి ఉంటాయి. దేవునికి సమీపంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు, కొంచెం దూరం అని కొన్ని స్టేజెస్ ఉంటాయి. మనము దేవునికి సమీపంలో ఉండే బిడలుగా, అదేవిధంగా దేవుని కుడి పార్శ్వంలో కూర్చునే బిడలుగా, ఆయన అక్షయ కిరీటము, జీవ కిరీటం పొందుకునే బిడలుగా, ఆయన సాక్షులుగా, ఆయన దూతల ముందు బల మంచి దాసుడని దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకునే బిడలుగా మనం ఉండాలని మనం ఆశపడి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటామో, దేవుని మార్గంలో నడుస్తుంటాము, ఆయన మనల్ని వాడుకునే దేవుడై ఉన్నాడండి. మనల్ని వాడుకోవాలనే ఈ లోకాన్ని పంపించాడు. అయితే మనం ఈ లోకంలో మనుషులకి ఉపయోగపడి మనుషులకి ఇష్టం వచ్చినట్టు కొంతమందిని వాడుకుంటారండి, పాపానికి వాడుకుంటారు. అయితే ఆ మనుషులకు అర్థం కావటం లేదు, కానీ దేవుడికి లెక్క చెప్పాలా, దేవుడు అనేవాడు లేడని అనుకుంటున్నారు. లేదా ఇప్పుడు దేవుడు రెండో రాకడ లేదు కదా, నేను ఇప్పుడు లెక్క చెప్పను కదా అని అనుకుంటున్నారు. ఎప్పటికైనా లెక్క చెప్పాల్సిందే. అవన్నీ మనం దేవుడికి చెప్పాలి. మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన జ్ఞానాన్ని వాక్యం రూపంలో బోధిస్తుంటే, జ్ఞానాన్ని గైకొని ఆయన మార్గంలో నడుస్తుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మార్గంలో మేము నడిచినట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. మీ జ్ఞానాన్ని మాకు తెలియపరచమని ప్రాధాయపడుతున్నామయ్యా. మీరు తెలియపరుస్తూ ఉన్నారయ్యా. మనుషులు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారయ్యా. మనుషులు బైబిల్ను తప్పు పట్టే వాళ్ళగానే ఉన్నారు. అదేవిధంగా మనుషులు ఇంకా మీకు వీపు చూపిస్తున్నారు కానీ మొహం చూపించకుండా ఉన్నారయ్యా. అలాంటి మనుషుల కోసం ప్రార్థన చేస్తాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో మీరు ప్రాణం పెట్టింది ప్రతి ఒక్క మానవాళి కోసం ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్క మానవాళికి పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం పెట్టారు. ఆ మానవాళి మీ దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తీసం తీసుకుంటే వాళ్ళ పాప క్షమాపణ ఉంటుందయ్యా. వాళ్ళు ఇంకా మీ మార్గంలో నడవకుండా ఖచ్చితంగా నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళాలి. కాబట్టి మీ బోధని వాళ్ళు అంగీకరించి వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. దేని గురించి లోకంలో ఉన్నటువంటి వార్తలు, అది ముసలమ్మ ముచ్చట్లయితేనేమి చెప్పుడు మాటలు కాదు కానీ దేవుని వాక్యం ద్వారా. కాబట్టి ఈ వాక్యానుసారంగా మేము నడిచే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేసి ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపకం చేసుకొని ఇదేనా కాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.